ముందుగా పూజ్యులు పరమగురువులైన మహావతార్ బాబాజీ గారికి సాష్టాంగ నమస్కారములు సమర్పిస్తున్నాను. ఈరోజు ధ్యానం గురించి మాట్లాడుకుందాం. ధ్యానం ఈ పదం మనం ఈ రోజుల్లో క్రమంగా వింటున్నాం. అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ధ్యానం చేయండి అని చెప్తుంటారు. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయమంటారు. ఏకాగ్రత కుదరాలంటే ధ్యానం చేయమంటారు. భగవంతుడిని చేరుకోవాలంటే ధ్యానం చేయాలంటారు. ధ్యానం 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 అసలేంటి ఈ ధ్యానం? ఈరోజు మనం కొంచెం ధ్యానం మీద ధ్యాస పెడదాం. అలా ధ్యానం మీద ధ్యాస పెట్టి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మనిషి శరీరంలో మనసులో కొన్ని రహస్యాలు నిగూఢంగా నిలిపాడు ఆ పరమాత్మ. ఆ రహస్యాలు తెలుసుకోవాలంటే ధ్యాన మార్గాన్ని మనం అవలంబించాల్సిందే. ధ్యాన మార్గంలోకి రావాలంటే ముందు మనసును ఆధ్యాత్మికత మీద మళ్లించాలి. మనసుని ఆధ్యాత్మికత మీద ఆకర్షించబడేలా మనం చేయాలి. ఆ తరువాత ఏదైనా చేయగలం. సాధారణంగా నిద్ర ద్వారా అలసిన మనిషి యొక్క శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. ధ్యానం ద్వారా మనిషిలో కనపడకుండా నిగూఢంగా నిరంతరంగా పనిచేస్తున్న మనసుకి విశ్రాంతి లభిస్తుంది. మనం నిద్రపోతే మనం చార్జ్ అవుతాం. పక్క రోజు ఎంతో ఉత్సాహంగా మన పనులు చేసుకోగలుగుతాం. అలాగే మన మనసు కూడా. దానికి శక్తి కావాలి కదా మరి చెప్పండి. అందుకోసమే ధ్యానం. మనం మామూలుగా మన శరీరాన్ని ఒక చోట ఉంచగలం, కానీ మన మనసుని ఎక్కడికి పోకుండా ఉంచడం సాధ్యపడుతుందా? సాధ్యపడదు. ప్రతి నిమిషం ఏదో ఒక ఆలోచన, ఒకటి పోతే ఒకటి, ఇంకొకటి పోతే మరొకటి, అలా ఆలోచనలు మన మనసుని ఎటెటో తీసుకెళ్తూ ఉంటాయి. మరి మన మనసు నిరంతరం ప్రయాణం చేస్తుంటే అలసిపోకుండా ఎలా ఉంటుంది చెప్పండి? ఆ అలసిన మనసుకి ఊరట కలిగించేదే ధ్యానం. అలా మనసు అటు ఇటు ఎక్కడికి పోకుండా ఒకచోటనే కూర్చోపెట్టగలిగే శక్తి ధ్యానానికి ఉంది. ఈ ధ్యానాన్ని ఎవరైతే సాధన చేస్తారో క్రమంగా వారి మనసు వారి అధీనంలోనే ఉంటుంది. మనసును ఆలోచనారహిత స్థితికి చేర్చే ప్రక్రియే ధ్యానం. ఇక మన మనసు ఎప్పుడైతే నిశ్చల స్థితికి చేరుకుంటుందో అదే మన ధ్యానం యొక్క మొదటి మెట్టు. ధ్యానంతో మనిషి బాహ్యంగానే కాదు, మానసికంగా ఆలోచనల దృష్ట్యా కూడా మంచి విషయాల్ని కలిగి ఉంటారు. ఇక ఆధ్యాత్మికత విషయానికొస్తే ధ్యానం భగవంతుని చేరే మార్గం. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మన మనసు అనే గదిలో భగవంతుడు కొలువై ఉన్నాడు. కాకపోతే మన మనసు తలుపులు మూసుకుపోయిన కారణంగా మనం స్వామివారు ఉన్నారని తెలుసుకోలేకపోతున్నాం. మన బాహ్య శరీరం, మన మనసులోని భగవంతుడు, వీరి మధ్యలో ఉన్నది ఆత్మ. మన ఆత్మకి తెలుసు లోపల స్వామి ఉన్నారని. కానీ ఆత్మ ఏం చేస్తుంది? ఏమీ చేయలేదు, చింతించడం తప్ప. మనం ఆ తలుపులు తీయనంత వరకు ఆత్మ కూడా ఏమీ చేయలేదు. ఎందుకంటే తాళం మన దగ్గర ఉంది. మన ధ్యాన సాధనే ఆ తాళం అన్నమాట. ధ్యాన సాధన ద్వారా ప్రాణశక్తి మనలోకి ప్రవేశించి మనలోని కుండలిని శక్తిని, నిద్రాణమయ్యున్న కుండలిని శక్తిని మేల్కొల్పుతుంది. ప్రాణశక్తి అంటే మన శరీరంలో, మన మనసులో ఉత్సాహాన్ని, చైతన్యాన్ని నింపే శక్తి. ఈ ప్రాణశక్తి విశ్వానికి ఆధారమైన శక్తి. అంటే ఈ ప్రాణశక్తి విశ్వం నిండుగా వ్యాప్తి చెందిన ఒక దివ్య శక్తి. మనం శ్వాస తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ప్రాణశక్తి మనలోకి ప్రవేశించి శరీరంలోని ప్రతి కణంలో తన శక్తితో జీవాన్ని కలిగిస్తుంది. ప్రతి మనిషిలో చైతన్యం నిద్రావస్థితిలో ఉంటుందని చెప్పాను కదా. మరి అప్పుడు ఈ ప్రాణశక్తి ధ్యానం ద్వారా చైతన్యాన్ని మేల్కొల్పుతుంది. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే బాగా సౌండ్స్ విపరీతంగా వస్తున్న చోటుకి, నిశ్శబ్దంగా ఉన్న చోటుకి మధ్య ఎంత తేడా ఉంటుంది కదా. మన హృదయం ఆలోచనలతో అల్లకల్లోలంగా ఉన్నప్పుడు మన మనసులోని చైతన్యం మేల్కోదు. అదే
మన మనస్సులోని ఆలోచనలను కట్టడి చేసి అప్పుడు ప్రాణశక్తి ద్వారా ఆ చైతన్యం మెల్లగా మేల్కొంటుంది. అలా మేల్కొన్న కుండలిని శక్తి నెమ్మదిగా మన సూక్ష్మ శరీరంలోని 6 చక్రాలైన మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం, అనాహత, విశుద్ధి, ఆజ్ఞా చక్రాల ద్వారా ఈడ, సుషుమ్న, పింగళ నాడులతో కలిసి ప్రయాణించి ఆజ్ఞాచక్రం వద్ద ఈ ఇడ, పింగళ నాడులు కూడా సుషుమ్నలో ఏకమై ఒకే సుషుమ్న నాడి ద్వారా కుండలిని శక్తి సహస్రారానికి చేరుకుంటుంది. ఆజ్ఞాచక్రం నుండి సహస్రారం చేరుకోవడం అంత సులభతరమైన విషయం కాదు. దానికి ఎంతో 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 సాధన కావాలి. మనిషికి 2 శరీరాలు. మనకు కనపడేది స్థూల శరీరం అయితే, మనకు కనపడకుండా ఉండేది సూక్ష్మ శరీరం. అది మన లోపల ఉంటుంది. ఈ చక్రాలన్నవి మన సూక్ష్మ శరీరంలో అది వెన్నెముక వద్ద ప్రారంభమవుతుంది. వెన్నెముక వద్ద ప్రారంభమయ్యి తలపైన బ్రహ్మస్థానం అంటే ఉచ్చిస్థానం అని కూడా అంటారు కదా, అక్కడ వరకు ఈ చక్రాలు ఒకదాని తర్వాత మరొకటి నాడుల ద్వారా కనెక్ట్ అవుతూ వెళ్తాయి. సూక్ష్మ శరీరం మనం చూడలేం కనుక ఈ చక్రాలు కూడా మనం చూడలేం. ఈ చక్రాలు ఈడ, పింగళ, సుషుమ్న నాడితో కలిసి ఉంటాయి. ముఖ్యంగా ఆజ్ఞాచక్రం వద్ద ఈడ, పింగళ నాడులు 2 సుషుమ్న నాడితో కలిసి ఒకటిగా ప్రయాణం చేస్తాయి సహస్రారం వైపుకి. అందుకే మన ఈ ధ్యాన ప్రయాణంలో సుషుమ్న నాడికి అంత గొప్ప ప్రాముఖ్యత ఉంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్పాడు ఈ విధంగా: పూజాకోటి సమం స్తోత్రం, స్తోత్రకోటి సమో జపః, జపకోటి సమం ధ్యానం, ధ్యానకోటి సమో లయః. అంటే కోటి పూజల ఫలితం ఒక్క స్తోత్ర పఠనంతో లభిస్తుంది. కోటి స్తోత్రాల ఫలితం ఒక్క జపంతో లభిస్తుంది. కోటి జపాల ఫలితం ఒక్క ధ్యానంతో లభిస్తుంది. కోటి ధ్యానాల ఫలితం భగవంతునిలో లయం కావడం, అంటే ఆయనలో మనం కలిసిపోవడం అన్నమాట. మీకు ఇంకా సులభంగా అర్థమవ్వాలంటే ఇది ఒక బొమ్మలాట. ఒక బొమ్మను చేసి దానికి ప్రాణం పోసి, ఇదిగో ఇప్పుడు మనం ఒక ఆట ఆడుదాం, నువ్వు నా నుంచి దూరంగా వెళ్తున్నావన్నప్పుడు ఆ బొమ్మ భగవంతుడితో మీ నుంచి నేను పోను, మీతోనే ఉంటానంటుంది. ఎందుకంటే స్వామి ప్రేమను రుచి చూసింది కదా ఆ బొమ్మ. మరి స్వామి నుంచి ఎలా దూరం అవ్వాలనుకుంటుంది చెప్పండి? స్వామి తన నుంచి ఇంకో తన రూపాన్ని సృష్టించుకొని అప్పుడు ఆ రూపుతో మనం ఆట ఆడుతాం. నీలో నేను దాక్కుంటాను, నువ్వు నేనెక్కడున్నానో కనిపెట్టాలి. అలా నువ్వు నన్ను కనిపెట్టినప్పుడు మళ్ళీ నువ్వు నన్ను చేరుతావు అని చెప్తాడు. చిత్రం ఏంటంటే, నేను నీకు కొన్ని షరతులు విధిస్తున్నాను. నేనున్నానని నీకు గుర్తుండదు, నీకు మన ఈ సంభాషణ కూడా గుర్తుండదు అని స్వామి ఈ సృష్టిలో ప్రతి ఒక్క జీవికి చెప్పి పంపిస్తారనమాట. మనమేమో ఈ మాయలో పడిపోయి స్వామి చెప్పిన మాటలు మనకు గుర్తురాక, మనం అసలు ఆ ప్రయత్నమే చేయక, మనం ఈ భూమి మీద ఎందుకు వచ్చామో, ఏ కారణం చేత వచ్చామో ఆ విషయాన్ని విడిచిపెట్టేసి మన పనుల్లో మనం బిజీగా ఉండిపోయాం. మనం చేసే పూజలు, స్తోత్రాలు, జపాల వల్ల మనకు తెలియకుండానే మనలో ఎంతో శక్తి ప్రవేశిస్తుంది. కానీ ఈ చక్రాలు తాళం వేసున్నాయి. మనం ఈ చక్రాల తాళం తీయకుండా ఏమీ చేయలేం. ఒక్కొక్క చక్రాన్ని మీరు మీ కుండలిని శక్తితో, మీ ప్రాణశక్తితో కుండలిని శక్తిని మేల్కొలిపి అలా ఒక్కొక్క చక్రాన్ని తలుపులు తీయాలి. అలా మీరు చేసినప్పుడు ఆ చక్రాల గుండా శక్తి సులభంగా ప్రవహించగలదు. ఒకసారి కుండలిని శక్తి సహస్రారం చేరినట్లయితే మీరు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతారు. అది అంత సులభంగా జరిగే విషయం అయితే కాదు. దీనికి ఎంతో సాధన చేయాలి. సాధనకుతో కూడా భయభక్తులుండాలి. ధ్యానం గురించి నేను తెలుసుకున్న కొన్ని విషయాలు మీతో ఇప్పుడు పంచుకోవడం జరిగింది.
మరిన్ని విషయాలు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీరందరూ కూడా ధ్యానం చేయకపోయినట్లయితే తప్పకుండా ధ్యాన సాధనని ప్రారంభించండి. ధ్యానం ద్వారా ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ప్రశాంతతని పొందండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.